జరిగే మహాకుంభమేళాకు సుమారుగా 2 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాలతో ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కొండా వెంకయ్య తెలిపారు. 2024లో సుమారుగా 1,50,00,000 మంది భక్తులు మేడారం దర్శించుకోగా వారి కోసం హైదరాబాద్ జీహెచ్ఎంసీ నుంచి సిబ్బందిని తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిశుద్ధ కార్మికులచే పనులు నిర్వహించామని అన్నారు. ఈ ఏడాది సైతం సమ్మక్క సార్లమ్మ జాతరకు సంబంధించిన సర్వీస్ తనకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం భక్తుల కోసం 4 వంతులుగా అభివృద్ధి కార్యక్రమాల కోసం 18 నూతన టెక్నాలజీ యంత్రాలను తీసుకొస్తున్నామంటున్న డిపిఓ కొండా వెంకయ్యతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు సుమారుగా 2 కోట్ల మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ విభాగంతో జిల్లా డిపిఓ గారు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ వారికి ఏర్పాట్లు చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా 2024 సంవత్సరంలో కూడా ఈ యొక్క డిపిఓ గారు ఇక్కడ ఉండి విధులు నిర్వహించారు. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ కార్మికులతో ప్రత్యేకంగా ఇక్కడ పనులు నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అదే అంశంపై మనం జిల్లా డిపిఓ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. చెప్పండి సార్, ఎలా సార్? ముందుగా గౌరవ సంపత్రావు గారి 19కి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ 2026 జాతర అనేది మహా ప్రతిష్టాత్మకం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో భాగం మాకు శానిటేషన్ ఇబ్బంది గురించి డిపిఓగా నేను చేసేది ఏంటంటే, ఈ మొత్తం ఎంటైర్ కోర్ ఏరియాలో ఈ మేడారం జాతర పరిధిలో 10 క్యాంపులు ఏర్పాటు చేసినాం. 10 క్యాంపులు కూడా మేము దాదాపు ఒక 5,000 మందిని పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అంటే శానిటేషన్ సిబ్బంది తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఒక 1,000 మెంబర్స్ స్కావెంజర్ని తీసుకున్నాం. స్కావెంజర్స్ మీన్స్ అంటే పబ్లిక్ టాయిలెట్స్, టెంపరీ టాయిలెట్స్, పర్మనెంట్ టాయిలెట్స్ క్లీనింగ్ కోసం తీసుకున్నాం. వీళ్ళందరినీ 10 విభాగాలు చేసి 10 విభాగాలలో మొత్తం ఈ కోర్ ఏరియాలో ఎక్కడ కూడా చెత్త చెదరం లేకుండా మనం స్పెషల్ శానిటేషన్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించిన బ్లీచింగ్ పౌడర్ కానీ, స్వీపర్స్ కానీ, దానికి సంబంధించిన గ్లౌజెస్ కానీ, మాస్కులు కానీ, డ్రెస్సులు కానీ తీసుకొని టోటల్గా 24 అవర్స్ మేము డిపిఓ స్థాయి అధికారిని, డిఎల్పిఓ స్థాయి అధికారిని సూపర్వైజింగ్ ఇచ్చేసి దాంట్లో పంచాయత్ సెక్రటరీ ఇచ్చినాం. పంచాయత్ సెక్రటరీ 20 పబ్లిక్ హెల్త్ వర్కర్, మల్టీపర్పస్ వర్కర్ని వాళ్ళకి పనిచేయడానికి చేసేసి వాళ్ళ సూపర్వైజన్లో ఈ జాతర మొత్తానికి శుభ్రంగా ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా వచ్చే భక్తులు మీ ద్వారా కోరేది ఏంటంటే, ప్లాస్టిక్ తీసుకురావద్దు. ప్లాస్టిక్ తీసుకొస్తే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్లాస్టిక్ అంతా కవర్లు ఎడేస్తారు. ఈ కవర్ ద్వారా మొత్తం పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి జాతరలో దయచేసి మీరు వచ్చేటప్పుడు క్లాత్ బ్యాగ్స్ కానీ, గన్ని బ్యాగ్స్ కానీ తీసుకొచ్చుకున్నట్టయితే బాగుంటుంది. మీరు తీసుకొచ్చిన బ్యాగ్స్ ఎడేసిపోతే మొత్తం జాతర అంతా ప్లాస్టిక్తో నిండిపోతుంది. అదేవిధంగా యూజ్డ్ బాటిల్స్, ప్లాస్టిక్ యూజ్డ్ బాటిల్స్ కూడా తీసుకొస్తారు. అది కూడా తీసుకురావద్దని నా మనవి. ఎందుకంటే ఈ వచ్చిన తాగి ఆడ పడేస్తే మళ్ళీ మేము సేఫ్గా డంపింగ్ యార్డ్ తరలించి డిస్పోజ్ చేస్తాం. కాబట్టి భక్తులందరూ మాకు సహకరించాలి. మేడారం అనేది పవిత్రమైన ప్రదేశం. ఈ పవిత్రమైన ప్రదేశం అక్కడ ప్రతి చోట మేడారంలో అమ్మవారు సంచరిస్తారు. కాబట్టి ఆ జాతరను శుభ్రంగా ఉంచుకోవాలని మీ ద్వారా భక్తులను కోరుతున్నాం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 2024 స్పెషల్గా డిపిఓ గారు అని చెప్పి ఎంతో భక్తులకు 2 కోట్ల భక్తులు అంటే పోయిన సంవత్సరం 1,50,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక న్యూ టెక్నాలజీతో ఇక్కడ రోల్ మోడల్గా మీరు ఇక్కడ ఏర్పాట్లు చేపట్టారు. అదే అంశం మీద మళ్ళీ మిమ్మల్ని ఈ సంవత్సరం ఈ 2025లో 26లో కూడా మీరు డిపిఓగా విధులు నిర్వహించడం పట్ల ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? ఎటువంటి మళ్ళీ న్యూ టెక్నాలజీ చేయబోతున్నారు? ఇప్పుడు మన ఈ 2026 జాతరను అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ టెక్నాలజీ నూతన కన్స్ట్రక్షన్ కట్టడాలు దాదాపు ఈ గుడి అనేది దాదాపు 4 ఇంతల ఇప్పుడు పెద్దగా చేశారు. ఈ జాతర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదృష్టంగా భావించి నా వంతు సహకారంగా వచ్చే భక్తులకి శానిటేషన్ విషయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా పరిశుభ్రంగా ఉంచేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే భక్తులు కూడా మాకు సహకరించాలి. ఎక్కడ భక్తులు అక్కడ చెత్త వేయకుండా సహకరించాలని కోరుకుంటున్నాం. మేము వచ్చే భక్తులకి పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఉండే టెంపరీ టాయిలెట్స్ కానీ ఉండటానికి కూడా అక్కడ స్కావెంజర్స్ పెడుతున్నాం. మీరు ఒక భక్తులు పోయిన తర్వాత మళ్ళీ వాషింగ్ చేసేసి నీట్గా ఫినాయిల్తో కడిగించి మళ్ళీ 2వ భక్తులకు వచ్చేటప్పుడు కూడా నీట్గా ఫస్ట్ ఎట్లా ఉందో ఆ విధంగా టెంపరీ టాయిలెట్స్ క్లీన్ చేయడం కానీ, పర్మనెంట్ టాయిలెట్ క్లీన్ చేయడం కానీ, పరిసరాలు శుభ్రం చేయడం కానీ మా వంతు సహకారంగా 100% మేము క్లీన్ చేస్తాం. బాబీ కార్డ్స్, తర్వాత మీకు ఒక 6 పెద్ద వాటర్ ట్యాంకర్స్, మా దగ్గర ట్యాంకర్స్ ఉన్నాయి. ట్రాక్టర్స్ కాకుండా 6 పెద్ద ట్యాంకర్స్ లారీలతోటి దాదాపు 20 లీటర్స్ 25,000 లీటర్స్ సరిపోయిన ట్యాంకర్ తీసుకుని అక్కడ భక్తులకు కూడా నీటి సౌకర్యం లేకుండా ఆ విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మాకు రేపటి నుంచి 10వ తారీఖు నుంచి మొత్తం స్వీపింగ్ మిషన్లు 18 ఉంటాయి, 10 వ్యాక్యూమ్ క్లీనర్ మిషన్లు ఉంటాయి. జాతర పవిత్రమైన ప్రదేశం కాబట్టి బయో వేస్ట్ కోళ్ళను కోసి, తర్వాత మేకలను కోసి, గొర్రెలను కోసి ఇక్కడ చర్మాలు కూడా మాకు ఇచ్చినట్టు మేము చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ కనపడకుండా వేస్తారు భక్తులంతా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఆడ పడేస్తారు. కాబట్టి ఆ వేసే ఏదైతే ఉందో ఆ బయో వేస్ట్ అంతా మాకు ఇచ్చినట్టయితే మేము డంపింగ్ తరలించి సేఫ్ డిస్పోజల్గా
వచ్చే భక్తులు కూడా మిగతా ఇంకా రాని భక్తులు వచ్చే భక్తులు కూడా మేము పరిశుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటాం. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే మేడారం మహాజాతరకు 2 కోట్లపై వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికి సిబ్బంది మనం చూసుకున్నట్లయితే 4 ఇంతలుగా సిబ్బందిని పెంచడం జరిగింది. అదేవిధంగా యంత్రాలు కూడా గతంలో మనం చూసుకున్నట్లయితే 4 యంత్రాలు చూపించాము. ఈసారి 18 యంత్రాలను కూడా తెప్పియడం జరిగింది. ఎటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించడం కోసం స్కాంజర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చిపోయే భక్తులు ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, గన్ని బ్యాగులు తెచ్చుకోవాలి, ప్లాస్టిక్ని తీసుకొచ్చి ప్లాస్టిక్ లేని రహితగా మేడారాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ నేను 2సారి కూడా మేడారంలో నా యొక్క విధులు నిర్వహించడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానని చెప్పి డిపిఓ వెంకయ్య అయితే తెలియపరిచారు.